నువ్వు అక్కడే ఉండి వస్తున్నా. హలో, జారి పడతావు చూసుకో. సారీ సార్, థ్యాంక్ యూ. ముందు చూడలేదు, వెనకే చూసుకుంటూ వచ్చా. ముందు చూడలేదు, వెనకే చూసుకుంటూ వచ్చా. చూస్తా, ముందు చూడాలి. మీ వాచ్ లో టైం ఎంత? 10:30. అవును, 5 గంటలకే షార్ప్గా వచ్చాయి. 5 గంటలకే. ఏంది చట్టమే చల్తా, పొలమే చలక. మణి, రే మణి, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తానురా. కామాక్షి కూతురు సుధన్ చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నేను వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను. ఈలోగా కొట్టు తెరిచి ఎక్కడికైనా వెళ్తే ఊరుకోను. అర్థమైందా? ఇదెందుకురా? ఒకవేళ వర్షం పడిందంటే? రే, బయట చూస్తే ఎండ మండిపోతోంది. వానలా పడుతుందిరా. వర్షం పడితేనే కాదు, ఎండ ఎక్కువగానే తీసుకెళ్ళ. సరే, ఇంతకు ముందంతా ఎండలో వెళ్ళాను. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? మాతాజీ, లోకల్లో ఎంత కెటాస్ట్రఫీ, అపాస్ట్రఫీ, బెడ్ కాఫీ, అట్రాసిటీ జరుగుతుందో మీకు తెలియట్లేదు. 10 నెలలు మోసి కన్నా కొడుకుని చెప్తున్నా, తీసుకెళ్ళమ్మా. రే, ఆల్రెడీ నీకు పిల్ల దొరకట్లేదని నేను దిగులుగా ఉంటే నువ్వేంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నాకున్న కాస్త నమ్మకం కూడా పోతుందిరా. ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తావు? షాప్ జాగ్రత్తగా చూసుకో. బాయ్. వచ్చేప్పుడు గొడుగు తీసుకురా, మర్చిపోయి రాకు. సరే సరే. ఎక్స్క్యూజ్ మీ, వాచ్ పగిలిపోయింది, త్వరగా రిపేర్ చేయాలి. షాప్ ఎప్పుడు తెరుస్తారు? ఇప్పుడు తెరిపించేస్తాను. రే మనీ, త్వరగా రారా, కస్టమర్ వెయిటింగ్, షట్టర్ తీరా. మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి. రే మనీ, చెవులు దుబ్బాయా, దిగిరారా. సారీ 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 సారీ.
చేతియండి. షట్టర్ తెరిచేటప్పుడు చూసి తెరవచ్చుగా. బయట ఎవరైనా ఉంటారన్న ఆలోచన వద్దు. మీరు మీ ఇష్టానికి తెరుస్తారా? ఏదైనా అయితే సారీ. అయ్యో ఓకే. ఏం కాలేదుగా మీకు? ఇంకా నయం, ఏం కాలేదు. అయ్యుంటే అయ్యో. ఏమైంది? ఏదైనా అయిందా? ఏమైందా చూడండి మీరే. వాచ్ పగిలిపోయింది. మీరే పగలగొట్టారు. వాచే కదండి, ఏం పర్లేదు, నేను రిపేర్ చేసిస్తాను. ₹1 కూడా ఇవ్వను, ఎందుకంటే మీరే పగలగొట్టారు. మీరు డబ్బులు ఇవ్వట్లేదు, నేను రిపేర్ చేసిస్తాను. రండి ప్లీజ్. చెప్పింది గుర్తుందిగా, నేను ₹1 కూడా ఇవ్వను. మళ్ళీ చెప్తున్నాను, రిపేర్కి ₹1 కూడా ఇవ్వను. ఓకే, మీరు రూపాయి కూడా ఇవ్వట్లేదు, వాచ్ ఇవ్వండి. హెచ్ఎంటి వాచ్. ఎస్ 76. భలే రేర్ కలెక్షన్ అండి ఇది. మరి తాతయ్య నాకు గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ఇది. ఈ వాచ్ అంటే ఆయనకి ప్రాణం. ఎవరు అడిగినా ఇవ్వరు. నేను ఆయన ముద్దుల మనవరాల్ని. చదువుకోవడానికి ఈ ఊరు వస్తున్నానని నా చేతి కట్టి పంపారు. ఇంత సెంటిమెంట్ ఉన్న వాచ్ ని మీరు అన్యాయంగా పగలగొట్టేశారు. తాతయ్య ప్రేమగా ఇచ్చారు ఫేవరెట్ వాచ్, మీరు పగలగొట్టేశారు. ఏమండి, మీ తాతగారి వాచ్ కి ఏమి కాదండి. ఆమె వాచ్ మెకానిక్. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. మీరు అలాగే క్యాషువల్ గా జాలీగా మాట్లాడుతూ ఉండండి. మీ ముందే టూల్ కిట్ తీసి మీ తాతగారి వాచ్ ని ఏం చేస్తానో చూడండి. ఎక్స్క్యూజ్ మీ, వాచ్ పగిలిపోయింది. త్వరగా రిపేర్ చేయాలి. షాప్ ఎప్పుడు తెరుస్తారు? ఇప్పుడు తెరిపించేస్తాను. రే మనీ, కస్టమర్ వెయిటింగ్, వచ్చి షట్టర్ తీరా. మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి. ఇక్కడ నుంచోండి, ఇప్పుడు వచ్చేస్తాడు ప్లీజ్. మీరు ఇక్కడ నుంచోండి. ఒక 2 steps బ్యాక్. కాళ్ళతో కాటు నేయడానికి నేను ప్రేమ కొట్లు ప్రభుదేవానా? ఒక బండి చిన్న ఉండలేదు. ఏయ్ ఛీ, గబ్బుగా నువ్వా? అందమైన అమ్మాయి ఎదురా. అది హెచ్ఎంటి వాచ్ S76 మోడల్. గ్లాస్ పగిలిపోయిందని వచ్చారు కదా? నీకెలా తెలుసు నా వాచ్ పగిలిపోయింది? రిపేర్ కోసమే వచ్చానని. ఐఎమ్ వాచ్ మెకానిక్ మేడం. ఇదంతా నాకు మామూలు విషయం. ఈ ఏరియాలో ఎక్కడ వాచ్ పగిలా నాకు వినిపిస్తుంది. యా ప్లీజ్ కమ్ ఎంటర్ ద డ్రాగన్. ప్లీజ్ ప్లీజ్ కమ్. ఏయ్ నువ్వు పో మ్యాన్, పని చూసుకో ప్లీజ్. ఈ టైం బాగుందిరా. వాచ్ ఇస్తాను. అలాగా. ఈ వాచ్ చాలా సెంటిమెంటల్ వాచ్ కదా? అవును, మీకెలా తెలుసు? ఐఎమ్ వాచ్ మెకానిక్ మేడం. ఇదంతా నాకు చాలా మామూలు విషయం. ఇఫ్ ఐఎమ్ రైట్, ఇది మీ తాతగారి ఫేవరెట్ వాచ్ కదా? దీన్ని ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు. ఊరి నుంచి మీరు చదువుకోవడానికి వస్తున్నప్పుడు దీన్ని ఆశగా మీ తాతగారు మీకు ఇచ్చారు. వాచ్ మెకానిక్ మేడం. ఇదంతా నాకు చాలా మామూలు విషయం. జనరల్ గానే నాకు జనరల్ నాలెడ్జ్ బాగా ఎక్కువ. వాచ్ పెద్దగా రిపేర్ అవ్వలేదు. గ్లాస్ మారిస్తే చాలు. కరెక్ట్ గా మన ఇద్దరం ఒక 2 o'clock కి మీట్ అయితే ఓకే అనుకుంటా. మధ్యాహ్నం 2 గంటలకి షార్ప్ గా. ఏంటమ్మా మాట్లాడవేంటి? ఇవాళ శుక్రవారమా? ఏంటి కోపమా? కోపం అయితే 2 సార్లు దగ్గు చూద్దాం. ఏదైనా మర్చిపోయానా? తాతయ్య బర్త్డే. పక్కన ఉన్నారా? ఇవేవేవో. సారీ, హ్యాపీ బర్త్డే. ఐఎమ్ సారీ. చిట్టి తాతయ్య కదా? క్షమించామంటే 2 సార్లు దగ్గు చూద్దాం. సరే, 6:1 కి కరెక్ట్ గా ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తాలి. ఓకే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, బాయ్. ఏమైందండి? ఆల్ ఓకే? తాతయ్య బర్త్డే, ఏదో ఆలోచనలో ఉండిపోయాను. డేట్ మర్చిపోయాను. వాచ్ ఇప్పుడు రెడీ అవుతుంది. చెప్పేగా 2 o'clock షార్ప్ గా కొత్త గ్లాస్ మార్చి రెడీగా ఉంచుతా. 4 గంటకి ముఖ్యమైన పని ఉంది. 2 o'clock షార్ప్ గా షార్ప్ గా 2 o'clock.
ఎవరైనా మనిషిని పంపించరుగా, మీరే వచ్చి తీసుకుంటారు. లేదు నేనే వస్తాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్. డిజైన్, న్యూ టాలెంట్, రోలెక్స్. ఇది ఫ్యాన్సీ డ్రెస్, పర్వాలా. హాయ్ రండి, మీకోసం వెయిట్ చేస్తున్నా. బయటికి వెళ్తున్నారా? ఏ లేదే. లేదు, పొద్దున ఒక డ్రెస్, ఇప్పుడు ఒక డ్రెస్. బయటికి వెళ్తున్నట్టు వెయిటింగ్ అని చెప్పారు కదా. యు నో ఐ యామ్ ఎ వాచ్ మెకానిక్. ఇదంతా నాకు మామూలు విషయం. కూర్చోండి ప్లీజ్. డస్ట్ ఎక్కువగా ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ ది టేబుల్. నా వాట్స్ ఉన్నాయి అన్ని మీకు వచ్చినవా? యా, వాచ్ మెకానిక్ ని కదా. దీస్ థింగ్స్ ఆర్ నాకు చాలా మామూలు విషయాలు. ఎక్స్క్యూజ్ మీ, యా, కొంచెం అర్జెంట్. వాచ్ Yeah, అయితే ఎంత అయింది? డబ్బులు ఇవ్వట్లేదు, చిన్న రిపేరే. అదే వద్దు, చెప్పండి ఎంత అయింది? అయ్యో ఓకే అండి. ఓకే, ఇఫ్ యూ ఇన్సిస్ట్ బిల్ ప్రిపేర్ చేస్తాను. మీ గుడ్ నేమ్ ప్లీజ్. ఏంటి? మీ పేరు బిల్లులో పేరు రాయాలి కదా. యువర్ నేమ్? సత్య. సత్య, సచ్ స్వీట్ నేమ్. ఓకే, మీ మొబైల్ నంబర్? ఎందుకు? ఏం లేదు, క్యాషువల్ గా ఓ జనరల్ నాలెడ్జ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కస్టమర్ ఎంత ఎంత చెప్తే నేను త్వరగా వెళ్ళాలి. యా షూర్. 247 రూపాయలు. కరెక్ట్ గా చేంజ్ ఇచ్చారంటే బాగుంటుంది. జస్ట్ క్యాషువల్ గా. క్యాషువలా? కత్తితో టైర్నింగ్ వచ్చడం క్యాషువలా? వాచ్ మెకానిక్ కనుక నేను. ఏమంటున్నావయ్యా నువ్వు? కరెక్ట్ గా చేంజ్ ఇచ్చారంటే బాగుంటుంది. ఏమైందండి? వాచ్ మెకానిక్ మేడం, ఇలా నాకు మామూలుగా జరుగుతుంటది. ఓకే. యా, దిస్ ఇస్ ఊపిరి యామో. మీ వాచ్ రెడీ? ఓ పర్ఫెక్ట్ చేంజ్, థ్యాంక్స్. 1 సెకండ్. మీ వాచ్. అయ్యో, ఇది నా వాచ్ కాదండి. నా వాచ్ లో డేట్ అది ఉండదు. కాదండి, ఇది మీ వాచే. ఉదయం మీరు ఫోన్ లో తాతగారితో మాట్లాడేటప్పుడు బర్త్ డేట్ మర్చిపోయిందని చెప్పారు కదా, అందుకని నేనే కొత్తగా మీకోసం డేట్ సెట్ చేశాను. హోప్ యు లైక్ ఇట్. చాలా థ్యాంక్స్ అండి. యా, ఐఎమ్ ఎ వాచ్ మెకానిక్. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. ఓకే ఓకే బాయ్. అయ్యో, ఏంటి 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 ఏమైంది ఏమైంది? పంక్చర్ అయింది. నేను వచ్చినప్పుడు బాగానే ఉంది. ఈ ఏరియా చాలా డర్టీ చండాలమైన ఏరియా అండి. గాల్లో క్లోరోఫామ్ హిమోగ్లోబిన్ ఎక్కువైపోయిందని చెప్తుంటే ఎవరు వినలేదు. ఏమండి, ఆ
చూడండి బైక్ టైర్ చూస్తుంటే ఎవడో పచ్చగల స్క్రూ డ్రైవర్ తో కష్టపడి కుచ్చి పంచర్ చేసినట్టు కనిపిస్తుంది. ఛే, ఈ ఎల్ఐసి వాడు విఎంసీ వాడు ఏమైపోయారు ఈ ఏరియాలో? ఇదంతా మీకెలా తెలుసండి? జనరలీ అప్పుడు చెప్పాను కదండి, జనరలీ నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని. దిగులు పడకండి, బైక్ లో నేను డ్రాప్ చేస్తా. లేదు పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. కాదండి, ఎంత కష్టపడి గుచ్చి పంచర్ అదే పంచర్ అయింది, మీకు కష్టంగా ఉంటుంది. అది నా షాప్ దగ్గర జరిగిందండి, నేను డ్రాప్ చేస్తానండి. యా లేదు మీకెందుకు? అయ్యా ఇందులో ఏముంది, వాచ్ మెకానిక్, ఇదంతా నాకు చాలా మామూలు విషయం అండి. నేను డ్రాప్ చేస్తానండి ప్లీజ్. ఎలా చెప్పాలో. ఏమండి ఏమైంది? ఒక ముఖ్యమైన చోటికి వెళ్ళాలి, అందుకే ఫ్రెండ్ బైక్ తీసుకొచ్చాను. టెస్ట్ చేసుకోవాలి, హాస్టల్కి వెళ్దాం అనుకున్నాను కానీ టైం లేదు. అంతే కదా, అమ్మున్నారు, మా ఇల్లు పైనే ఉంది, లోపలికి వచ్చి డ్రెస్ మార్చుకోండి ప్లీజ్. ఇది మీల్ అనుకోండి, రండి లోపలికి చాలా రండి. థ్యాంక్స్. రండి మీల్ అనుకోండి. హై కరెక్ట్గా కుడికాలు పెట్టి. రండి అమ్మా, కస్టమర్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలంట. ఏంట్రా? నువ్వు కొంచెం ఆ? కింద ఏం కొట్టు పెట్టావు? చీరడు కొట్టా? ఇక్కడ మార్చుకుంటుందంట. ఒక వాచ్ మెకానిక్ ఇది కూడా చెప్పితే ఎలాగమ్మా? ఆ అమ్మాయి సడన్ గా డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్పింది, ఏదో ఫంక్షన్ పడాలంట. ఇక్కడ అమ్మా మార్చుకుంటుందిరా? లేడీస్ చిన్న హెల్ప్ కదమ్మా, నువ్వు ఉన్నవాడు పై కూడా రమ్మని చెప్పాను. అదిగా వచ్చేసరి కస్టమర్. రండి రండి మాతాజీ, మా అమ్మ. పేరేంటమ్మా? సత్య. అరే నా పేరు కూడా సత్యభామ, ఇద్దరిది ఒకటే పేరు. స్వీట్ నేమ్ అన్నాను కదండి, ఎందుకో స్వీట్. యాక్చువల్లీ నా పేరు కూడా సత్యభామే. ఆ? కాలేజ్ లో అందరూ ఎగతాళి చేస్తారని నేనే స్టైల్ గా సత్య అని పెట్టుకున్నాను. రామ్మా రారా రామ్మా. 1 2 చూడండి నా డ్రెస్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయడం? అయిపోయిందిరా. అయ్యో ఏంటిది? అమ్మా వాట్ ఇస్ దిస్? ఒక అమ్మాయి బైక్ టైర్ లోని గాలికే భద్రత లేదనుకుంటే ఒక అమ్మాయి చీర కూడా ఈ లోకల్ ఆవిడ అందరూ ఏం చేస్తున్నారు? అయ్యో ఏది ఏది ఇటువంటి ఖరాబ్ అయిపోయిందిరా. ఇప్పుడు ఎలా ఇది ఎవడో కట్టుకుంటుంది? కావాలనే ప్లాన్ చేసి డిజైన్ గా ఇంక్ పోసినట్టుంది. వాడిది చాలా చీప్ మెంటాలిటీ అమ్మా. ఇప్పుడు నేనేం చేయడం? అవును ఎలా రా పాపం. అమ్మా యు టెల్ ఐఎమ్ ఎ వాచ్ మెకానిక్ యు నో. ఇదంతా నాకు చాలా మామూలు విషయం. వెయిట్ అన్న బిడ్డ. అమ్మా ఒకసారి లోపల రా. ఎక్కడికి రా? చెప్తాను, త్వరగా మీరు చీర తీసిపో. రే నా చీర ఆ అమ్మాయికి ఎలా ఇమ్మంటావురా? చీర ఎవడమన్నాడా? చంద్రా స్టోర్స్ లో 8000 కొనావే, పింక్ కలర్ సారీ. ఉదయం కూడా ఏం చేస్తున్నావే? అది భలే చెప్పావులే, ఎంతో ఆశపడి కాబోయే కోడలు కొన్న చీర రాది, నేను ఇవ్వనురా, పోరా. మాతాజీ 10 నెలలు మోసి కన్నా కొడుకు ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావే, అందుకే. రే నిజంగానా? నిజంగానా? అయ్యో అందంగా ఉందిరా. రే వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకున్నావా? ఊరికి తొందరపడి బాగా చెడగొట్టకు, స్టెప్ బై స్టెప్ గా స్లోగా పోదాం. సరే సరే ముందు చీర తీసుకురా. సరే సరే నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తా. ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది. ఏ? మరేంటండి, అందంగా ఉన్నారని మీకు తెలుసు కదా, తెలిసి ఎందుకు అలా అడగడం? ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడు ఇంత అందంగా ఉన్నానా అని అడుగుతూనే ఉంటారు. అద్దంలో చూసుకున్నారు కదా. అవును, ఎందుకని ఇలా అడిగారు? జస్ట్ క్యాషువల్లీ, జనరల్ గా ఒక జనరల్ నాలెడ్జ్ కోసం.